మద్యం పేరుతో జరిగినటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సంపాదించినటువంటి అక్రమ సొమ్ము ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు జరగల. కానీ దీంట్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన అసలు ఈ సంఘటన అంతా కూడా కేంద్ర బిందువుగా సిటీ చెప్తా ఉంది. ఎంచేతంటే ఈయన నాసిరకం మద్యాన్ని 20% లిస్టెడ్ కంపెనీస్కి 80% నాన్ లిస్టెడ్ కంపెనీస్కి ఇవ్వటంలో కూడా ఈయనే క్రియాశీలక పాత్ర పోషించాడనేది విచారణలో వెల్లడైన అంశాలు. అంతేకాకుండా ఏదైతే నాన్ లిస్టెడ్ కంపెనీస్కి ఇచ్చారో అసలు ఇష్టానుసారంగా అది పాలసీని మార్చేసి ఏ విధంగా చేశారో దాంట్లో కలెక్షన్ కూడా మొత్తం ఈయనే. ఈ కలెక్షన్ చేసేసి తర్వాత దీన్ని పై అధికారులకు అందజేయటంలో, సంబంధిత వ్యక్తులకు అందజేయటంలో ప్రథమ భూమిక పోషించాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఈ దందాను నడిపారు అనేది కూడా విచారణ సంస్థల్లో వెళ్ళైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. అంటే దాదాపుగా ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ముడుపులు రూపేణా మాత్రమే వసూలు చేసి అసలు లబ్ధిదారుడికి, అంతిమ లబ్ధిదారుడికి పంపే విధంగా చేయటంలోనూ ఈయన క్రియాశీలకంగా వ్యవహరించినట్టుగా స్పష్టంగా విచారణలో అర్థమవుతోంది. అంతేకాకుండా ఈయన కూడా దాంట్లో కొంత చెయ్యివాటం నిర్వహించేసి ఆస్తులు కొనుక్కున్నట్టు కూడా విచారణ సంస్థలు గుర్తించినాయి. అందుకే ఈ మద్యం కేసులో అక్రమ సొమ్ముతో కొన్నటువంటి ఆస్తులు అని చెప్పేసని హైదరాబాదులో ఆయన కొనుక్కున్న ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఇది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇది ఇంతటితో ఆగలేదు. బొంబాయి లాంటి ప్రాంతాలలో అక్రమ వ్యాపారస్తులు, ఆర్థిక నేరగాళ్లుగా ఉన్నటువంటి అనేక కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా సంబంధాలు పెట్టుకొని ఈ యొక్క నల్ల మనీని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్పు చేయడానికి 49వ ముద్దాయిగా ఉన్నటువంటి అనిల్ చోక్రాని వాడారు అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి పోలీసు కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ కేసిరెడ్డి అనుసరించినటువంటి పద్ధతులు చాలా వెలుగు చూసినట్లుగా కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుక బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు. అంతేకాకుండా విచారణ అనేది కీలక దశలో ఉన్నది. అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా దారుల దగ్గరకు వచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన భూమిక పోషించినటువంటి, క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పాలసీలోనూ ఇతర విషయాల్లోనూ అలానే బంగారం కొనటం, ఆస్తులు కొనటం, లేకపోతే వివిధ దాంట్లో పెట్టుబడులు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా హవాలా చేయటం, ఇలాంటన్నింటిలో కూడా కీలక భూమికి పోషించినటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు బయటకు వస్తే ఇబ్బంది అవుద్ది. ఇప్పటికే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ లాంటి వాళ్ళు ఎవరైతే ఆనాడు ఎండి గాను స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఈ రోజున అప్రూవర్ గా మారుతామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి కొంత ఆధార ప్రాతిపదికగా మొత్తం ఈ యొక్క మద్యం కుంభకోణంలోని అంశాలను వెలుగు చూసినవి ఇప్పుడు వాళ్ళని ప్రభావితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కీలక పరిస్థితుల్లో అతనికి బెయిల్ ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అనేది ఈ రోజున విచారణ సంస్థ తన వాదనని వినిపించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. ఏదేమైనప్పుడు కూడాను ఎవరైతే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో ఈయన ఇది ఇంతటితోనే ఆగలేదండి. ఇది అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ లాబీ కూడా వచ్చింది. ఎందుకంటే దుబాయ్, ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క వివరాలు వెలుగు చూస్తున్నాయో మనం చూసాం. ఇది దేశ సరిహద్దులు దాటి, రాష్ట్ర సరిహద్దులు దాటి ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి అక్రమ మద్యం ప్రజల 30,000 మంది ప్రజల జీవితాలను నాశనం చేసి అనేక కోట్ల మందిలో ఆరోగ్యాలని నాశనం చేసినటువంటి ఈ మద్యం అక్రమ లబ్ధి వివిధ దేశాలకు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి అందుకే ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది. దీంట్లో హవాలా కూడా వెలుగు చూసింది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఈ రోజున ఇలా ఆస్తులు, ఒక్కొక్కళ్ళ ఆస్తులు ఈ రోజున వెలుగు చూస్తా ఉన్నాయి.
ఒక్కొక్క ఆస్తులు జప్తు చేయడానికి కావాల్సిన విచారణ సంస్థలు ప్రభుత్వం అనుమతితో, న్యాయస్థానం అనుమతితో ఆ యొక్క ఆస్తులు జప్తు చేస్తున్నాయి. మొత్తం గుట్టంతా బయటకు వస్తుంది. విచారణ అంతిమ దశకు వచ్చింది. అంతిమ దోపిడీదారుడికి దగ్గరకు వెళ్ళి ఈ రోజున మీరు చెప్పినట్టుగా దాదాపుగా చాలా మందిని విచారించింది. 51 మందికి పైగానే విచారించింది. చాలా మందిని అరెస్ట్ చేసింది. కొత్త వాళ్ళు సీన్లోకి వచ్చారు. ఇంకా అంతిమ దశలోకి వచ్చేసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ముద్దాయిలకు బెయిల్, ఎందుకంటే వీళ్ళు ఎవరో కృష్ణమోహన్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్పటి కానీ, ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళ బెయిల్ కూడా రద్దు చేయమని చెప్పేసి కోర్టులో వేయడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తులు, అది సీఎం ఆఫీసుకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఏ విధంగా క్రియాశీలంగా పెట్టారు. అందుకే హైకోర్టు కూడా దాంట్లో కొంత ప్రస్తావన చేసింది. ఇది డిఫాల్ట్ బెయిల్ కాదు, ఇది కరెక్ట్ కాదు, రెండు ఛార్జ్ షీట్లు వేశారు కాబట్టి మీరు సరెండర్ అవ్వమంది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. తాత్కాలిక ఉపశమనం వచ్చింది. మెయిన్ అప్లికేషన్ మీద వినాలనుకోండి. ఏదేమైనప్పుడు కూడాను ఈ డిఫాల్ట్ బెయిల్ మీద కూడా ఈ రోజున ఇంకోటి ఏంటంటే, ఈయన కాకుండా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ వేశాడు హైకోర్టులో. హైకోర్టులో వెళ్తే సహముద్దాయి పాపం దేవిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అభిప్రాయ వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి లేదని సహముద్దాయి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా సహముద్దాయి తోటి ముద్దాయికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి మమ్మల్ని కూడా పార్టీగా చేర్చమని చెప్పేసి పిటిషన్ వేసినటువంటి విచిత్రమైన కథనాలు ఈ కేసులో నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికి కూడాను ఇది స్పష్టంగా ఇప్పటికే సిట్టు చాలా అంశాలు వెలుగు చూసినాయి. చాలా అక్రమ దోపిడీదారుడు వెలుగు చూశారు. అంతిమ దోపిడీదారుడు అరెస్టుతో అంకం ముగుస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఇక్కడ ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేద్దాం సార్. అంటే డబ్బు అసలు ఎటు మళ్లించారు, ఇవన్నిటి మీద కూడా సిట్టు దృష్టి పెట్టింది కాబట్టి ఇప్పటికే గుర్తించింది కూడా. సుజాత గారు ఏం చెప్తారండి ఈ కేసుకు సంబంధించి? రాజకేష్ రెడ్డికి బెయిల్ ఇస్తే